హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. మీరు థంబ్నెయిల్ చూశారు కదండి. ఇప్పుడు నేను మీకు వృషభ రాశి వారి యొక్క ఆర్థిక పరిస్థితుల గురించి నేను వీడియో చేయబోతున్నాను. ఇందులో నేను రిలేషన్షిప్ గురించి కానీ వాళ్ళ హెల్త్ గురించి కానీ ఇంకా మిగతా ఏదైనా ఫుల్ రీడింగ్ నేను ఇవ్వట్లేదండి. ఇది ఓన్లీ వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ గురించి మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను. సో దానికంటే ముందు నేను మీకు వృషభ రాశి వారి యొక్క కొన్ని చెప్తానండి విషయాలు. వృషభ రాశి వారికి లక్కీ నెంబర్ వచ్చేసి 5 and 6. అలాగే కలర్స్ వచ్చేసి మీ పార్ట్నర్ కానీ మీరు కానీ వ్యూ చేసే వాళ్ళు కానీ ఎవరైతే వృషభ రాశి వారు ఉన్నారో వాళ్ళదండి ఇది. సో మీ లక్కీ నెంబర్ వచ్చేసి 5 లేదా 6. కలర్స్ వచ్చేసి వైట్ అండ్ గ్రీన్. లక్కీ డే వచ్చేసి మీకు మండే, ఫ్రైడే అండ్ సాటర్డే అండి. అలాగే మీరు కనుక జాబ్ కాకుండా బిజినెస్ చేస్తుంటే కనుక మీ బిజినెస్ పార్ట్నర్ వచ్చేసి మీకు విర్గో అంటే కన్యారాశిలో పుట్టిన వాళ్ళు, కన్యారాశి సైన్ ఉన్నవాళ్ళు మీకు బిజినెస్ పార్ట్నర్గా ఉంటే మీకు మంచి ప్రాఫిట్స్ వస్తాయి, మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది. ఇద్దరికి ఒకరి మాట ఒకరు విని మీరు అండర్స్టాండింగ్తో మీరు బిజినెస్ చేస్తారండి. అలాగే జాబ్లో అయినా సరే మీకు ఒకవేళ మీరు జాబ్ చేస్తుంటే కనుక మీకు బెస్ట్ ఫ్రెండ్, బెస్ట్ కొలీగ్స్ అండ్ మీ బాస్ ఎవరుంటే మీకు గ్రోత్ ఉంటుంది, మీకు ఇద్దరికి మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది, మీ మాట వింటారు, వాళ్ళ మాట మీరు వింటారు. ఇలాంటివన్నీ ఉండాల్సింది ఏ రాశిలో పుట్టిన వాళ్ళతో మీరు జాబ్ చేస్తే బాగుంటుందంటే అది క్యాప్రికార్న్ అంటే మకర రాశి వారు. సో మీ బాస్ కానీ ఫ్రెండ్స్ కానీ ఉంటే మీకు బాగా కలిసి వస్తుందండి. సో మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది, ఫ్రెండ్లీగా ఉంటారు, బాస్ అయినా సరే ఫ్రెండ్లీగా ఉంటారు. సో ఇవి మినిమం మీరు కొంచెం చెక్ చేసుకోవాల్సిన పాయింట్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి మీలో ఉన్న పాజిటివిటీస్ ఏంటి అంటే మీరు చాలా ప్రాక్టికల్ పర్సన్ అండ్ మీకు చాలా పేషెన్స్ ఉంటుంది, మీరు చాలా స్టేబుల్ పర్సన్, లాయల్ పర్సన్, ట్రస్ట్ వర్తీ అండ్ డిపెండబుల్. ఒకటి ఏంటి అంటే మీరు కంప్లీట్గా డిపెండబుల్. అండ్ మీ నెగిటివ్స్ వచ్చేసి మీరు చాలా స్టబ్బర్న్ అండి, చాలా మొండి పర్సన్ అనమాట, అండ్ చాలా లేజీ అండ్ పొసెసివ్. సో ఈ వృషభ రాశిలో పుట్టిన వాళ్ళు ఎవరైతే మేల్ ఆర్ ఫీమేల్ అండి ఎవరైనా సరే వాళ్ళకి ఇది నేను ఇప్పుడు రీడింగ్ ఇస్తున్నాను, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్. సో ఈ ఫైనాన్షియల్ స్టేటస్లో నేను ఫస్ట్ మీది ప్రజెంట్ ఎలా ఉంది అండ్ ఫ్యూచర్లో మీ ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉంటుంది, ఇది మీకు జాబ్ చేసే వాళ్ళకి మరియు బిజినెస్ చేసే వాళ్ళకి ఇద్దరికి కూడా నేను రీడింగ్ ఇస్తానండి. సో ఫస్ట్ వచ్చేసి నేను జాబ్ చేసే వాళ్ళ దాని గురించి రీడింగ్ ఇస్తాను. ప్రజెంట్ ఎవరైతే వృషభ రాశిలో పుట్టిన వాళ్ళది ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళకి ప్రజెంట్ మీ జాబ్ ఎలా ఉంది, అలాగే మీకు ఫ్యూచర్లో మీరు చేసే జాబ్లో ఎలాంటి గ్రోత్ ఉంటుంది, మీరు సేమ్ జాబ్లో చేస్తే బాగుంటుందా, లేదంటే మీరు ఒకవేళ చేంజెస్ ఏమైనా చేసుకుంటే మీకు ఎలా ఉంటుంది, మీకు ప్రమోషన్స్ కానీ బోనస్లు కానీ మీరు అనుకున్న టార్గెట్లు మీరు రీచ్ అవ్వగలుగుతారా, ప్రజెంట్ జాబ్ ఎలా ఉంటుంది అనేది మనం చూద్దామండి. సో ఫస్ట్ నేను మీకు రీడింగ్ వచ్చేసి జాబ్ చేసే వాళ్ళ గురించి ప్రజెంట్ వాళ్ళకి ఎలా ఉందో రీడింగ్ చూస్తున్నానండి. సో వృషభ రాశిలో పుట్టిన మేల్ కానీ ఫీమేల్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టారో రీడింగ్ ద్వారా ఈ రాశి ఫలితాలు అంటే ఓన్లీ ఫైనాన్షియల్కి సంబంధించి మాత్రమే నేను చేస్తున్నాను. రిలేషన్షిప్కి సంబంధించి నేను తర్వాత వేరే వీడియో చేస్తానండి. ప్రస్తుతం మాత్రం నేను ఓన్లీ ఆర్థిక పరిస్థితులే చూస్తున్నాను. ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు అంటే మనకి లైఫ్లో అన్న తర్వాత హ్యూమన్ అన్న తర్వాత ఓన్లీ రిలేషన్షిప్ ఒక్కటే ఉండదండి. మన డే లైఫ్లో ప్రతిదీ ఇంపార్టెంటే, ఒకటి కాదు అన్నీ చాలా ఇంపార్టెంట్, ప్రతిదీ ఇంపార్టెంట్. కెరీర్ ఇంపార్టెంట్, లైఫ్ ఇంపార్టెంట్, లైఫ్ పార్ట్నర్ ఇంపార్టెంట్, పేరెంట్స్ ఇంపార్టెంట్, అలాగే ప్రతి ఒక్కటి కూడా మన లైఫ్లో ఇంపార్టెన్స్. సో జాబ్ అంటే డబ్బులు, మనకి ఎప్పుడైతే డబ్బులు బాగుంటాయో అప్పుడే ప్రతి ఒక్కటి కూడా మనకి అన్నీ బాగుంటాయి. సో డబ్బే జీవితం కాదు నా ఉద్దేశం, బట్ మనం బ్రతకడానికి కానీ మనం ముందు జీవితం బాగుండడం కోసమైనా డబ్బు, ఆర్థిక పరిస్థితులు అన్నీ బాగుంటేనే మనకు కొంచెం మనశ్శాంతి అనేది ఉంటుంది. సో ప్రస్తుతం ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ జాబ్ చేసే వాళ్ళది మీరు నాకు ప్రజెంట్ వాళ్ళ జాబ్లో ఎలా ఉన్నారు, ఫ్యూచర్లో వాళ్ళు జాబ్లో ఎలా ఉండబోతున్నారు, ప్లీజ్ నాకు అక్యురేట్ రీడింగ్ ఇవ్వండి. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వృషభ రాశి, మేల్ ఆర్ ఫీమేల్ వాళ్ళది ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. సో వృషభ రాశిలో పుట్టిన వారి
ఎనర్జీస్ కనెక్ట్ చేయండి సో దట్ వాళ్ళది ప్రజెంట్ జాబ్ ఎలా ఉంది, వాళ్ళకి ఫ్యూచర్లో వాళ్ళకి ఎలాంటి గ్రోత్ ఉంటుంది చూద్దాము. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఇది నేను ఇప్పుడు ప్రస్తుతం ఓన్లీ మీకు జాబ్ గురించి మాత్రమే చూస్తున్నానండి. నేను ఒక 6 కార్డ్స్ తీస్తాను దీంట్లో. సో ఓవరాల్గా అయితే మీది జాబ్ వచ్చేసి కింగ్ ఆఫ్ కప్స్ వచ్చిందండి. అంటే సాటిస్ఫైడ్గా ఉంది మీ జాబ్, మీరు చాలా సాటిస్ఫైడ్గా ఉన్నారు. ప్రజెంట్ జాబ్లో మీకు సాటిస్ఫాక్షన్ ఉంది. సో ఇప్పుడు ఇందులో మీకు ప్రజెంట్ మీరు చేసే జాబ్లో ఏదైతే ఉందో మ్యాక్సిమం మీరు కొద్దిమంది ఫారిన్లో చేస్తుండొచ్చు అండి. లాంగ్ డిస్టెన్స్ చూపిస్తుంది. సో ఈ వృషభ రాశిలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో జాబ్ చేసేవాళ్ళు కొద్దిమంది ఐదర్ మీరు ఫారిన్లోనైనా ఉండుంటారు, లేదంటే మీరు అవుట్సోర్సింగ్ అంటారు కదా, లైక్ ఐటీ జాబ్స్ అలాంటివి చేస్తుంటారు కదా. అంటే యూఎస్ఏ బేస్డ్ వాళ్ళు, ఆస్ట్రేలియా బేస్డ్, యూకే బేస్డ్ కంపెనీకి సంబంధించిన దానిలో మీరు జాబ్ చేస్తున్నారండి. సో జాబ్ చేసేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు, అది కూడా చూపిస్తుంది. అలాగే మీకు జాబ్లో కూడా మీరు చాలా స్టార్ అండి. అంటే మీరు జాబ్లో చాలా కష్టపడతారు, చాలా హార్డ్ వర్క్ చేస్తారు, అండ్ ప్రతిదీ కూడా చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారండి. మీరు ప్రతి వాళ్ళతో కూడా మీకు అండర్స్టాండింగ్ బాగుంటుంది. అలాగే మీరు కనుక లీడర్ అయితే కనుక, లైక్ మీరు టీమ్ లీడర్ అలాంటి పొజిషన్స్లో, హయ్యర్ పొజిషన్లో ఉండి మీ కింద టీం ఉంటే కనుక మీరు వాళ్ళ దగ్గర మంచి వర్క్ చేసి వాళ్ళతో మంచి అనిపించుకుంటారు. అలాగే వాళ్ళ దగ్గర మీ వర్క్ కూడా మీరు తీయగలుగుతారండి. అంటే మీరు వాళ్ళ దగ్గర నుంచి వర్క్ ఎలా చేయాలో వాళ్ళ దగ్గర చాలా బాగా మీరు చేయించుకోగలుగుతారు. అలాగే ఇక్కడ మీకు ద డెవిల్ కార్డ్ వచ్చిందండి. మీరు కొంచెం స్టబ్బర్న్ పర్సన్, మీరు చాలా మొండి పర్సన్ కదా. సో అప్పుడు మీరు ఏంటంటే మీ జాబ్లో మీరు జాబ్ చేసే దాంట్లో మీకు ఏమైనా డిఫికల్టీస్ వచ్చి మీకు ఫ్రెండ్స్తో కానీ, లేకపోతే మీ కొలీగ్స్తో కానీ, లేదనంటే మీ కింద వర్క్ చేసేవాళ్ళు, లేదంటే మీ బాస్ వాళ్ళు కానీ ఎవరైనా సరే మీ పనిని ఎలా తీసుకుంటారు అంటే మిమ్మల్ని ఎలాగ మ్యానిపులేట్ చేస్తారంటే వాళ్ళ పని అయ్యే వరకు మిమ్మల్ని వదలరండి. సో మీరు ఖచ్చితంగా వాళ్ళు చెప్పినదే వినేటట్టుగా చేస్తారు. సో మీరు కూడా వాళ్ళ మీదనే డిపెండ్ ఉంటారు. సో వాళ్ళు చెప్పింది మీరు వింటారనమాట. వాళ్ళు ఎలా చెప్తే మీరు అలాగా వింటారు. నెక్స్ట్ వచ్చేసి మీది ఏస్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. సో ఏస్ ఆఫ్ వ్యాండ్స్ అంటే మీరు చాలా సక్సెస్ఫుల్ పర్సన్. మీరు జాబ్లో చేసినా కూడా అచీవ్ చేస్తారు మీ టార్గెట్స్. కానీ మీది ఏదైతే మీరు జాబ్ చేసే దాంట్లో మీరు చేయవలసిన బాధ్యతలు ఏవైతే ఉంటాయో అవి మీరు సక్సెస్ఫుల్గా చేస్తారు అండ్ ఫోకస్డ్గా చేస్తారు. మీరు ఏదైనా ఒక ప్రాజెక్ట్ తీసుకున్నా, లేకపోతే మీకు ఏదైనా టార్గెట్స్ ఇచ్చినా కూడా మీరు ఇప్పుడు ఏదైనా సరేనండి, మీరు ఒకవేళ మార్కెటింగ్లో ఉన్నారనుకోండి, మీకు ఏ టార్గెట్స్ ఇచ్చినా కూడా మీ గోల్ మొత్తం దాని మీద ఉంటుంది, ఫోకస్ చేస్తారు అండ్ సక్సెస్ఫుల్గా మీ టార్గెట్స్ కూడా మీరు కంప్లీట్ చేస్తారు. అలాగే ఇక్కడ మీకు 4 ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. సో మీరు వృషభ రాశి వారు మీ పార్ట్నర్ అయితే కనుక మీరిద్దరు కూడా జాయింట్గా, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కూడా మీకు సపోర్ట్ చేస్తారు. అంటే మీరు జాబ్ చేసేదానికి మీ వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇద్దరు కలిపి జాబ్ కూడా అదే క్యారియర్లో మంచి అండర్స్టాండింగ్తో చేస్తారండి. అంటే మీ వైఫ్ మీకు ఒకవేళ జాబ్ చేస్తుంది అనుకోండి, ఆమె ఆర్థిక పరిస్థితి అంటే ఫైనాన్షియల్గా మీకు సపోర్ట్ చేస్తారు. అలాగే మీరు కూడా వాళ్ళకి ఫైనాన్షియల్గా ప్రతిదీ ఇద్దరు కూడా అండర్స్టాండింగ్తో మీరు ఫైనాన్షియల్గా ముందుకెళ్తారండి. అండ్ ఇక్కడ మీకు వచ్చింది ద హెర్మెట్ కార్డ్. అంటే మీ హెర్మెట్ కార్డ్ అంటే ఎప్పుడు కానీ మీరు కొత్త జాబ్స్ ఏమైనా చేయడానికి ఇష్టపడతారు. అంటే కొత్తవి ఏదైనా కొత్తగా ఉన్నాయి చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు మీరు. అండ్ ఏదైనా సరే ఏదైనా ఒక డైరెక్షన్లోకి వెళ్ళారు అని అంటే ఖచ్చితంగా మీరు అది రీచ్ అవుతారండి, మీరు చేయగలుగుతారు. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు కొద్దిమంది దీంట్లో వేరే జాబ్ గురించి కూడా సెర్చ్ చేస్తున్నారండి. ఇప్పుడున్న ప్రజెంట్ జాబ్ కంటే మీరు ఇంకా ఎక్కువ జాబ్ వస్తే బాగుంటుందని చూస్తున్నారు. అండ్ మీకు మీరు చేసే జాబ్లో కూడా ముందు మీకు ప్రమోషన్స్ కూడా మీరు చూస్తారండి. సో మీరు ఓవరాల్గా అయితే మీరు జాబ్ చేసే వాళ్ళది బాగుందండి. మీరు చాలా స్టేబుల్గా ఉంటారు. మీరు ఒక కంపెనీలో జాబ్లో జాయిన్ అయ్యారంటే మీరు చాలా స్టేబుల్గా చేస్తారండి. మ్యాక్సిమం వృషభ రాశిలో పుట్టిన వాళ్ళు ఒక కంపెనీలో జాయిన్ అయ్యారనంటే వాళ్ళు ఒకటే కంపెనీకి ఫిక్స్ అయిపోతారు. చాలా లాయల్గా పనిచేస్తారనమాట. మీ దగ్గర వర్క్ అనేది చాలా లాయల్గా ఉంటుంది. మిమ్మల్ని నమ్ముతారు. మీ బాస్ కానీ ఎవరైనా సరే మీకు ఒక వర్క్ కానీ అప్పచెప్తే మీరు చాలా లాయల్గా వర్క్ చేస్తారండి. అండ్ మీకు నేను ఇది చూసానండి, మీరు
ఫ్యూచర్లో మీకు గ్రోత్ ఎట్లా ఉంటుంది, ఇది మీ క్యారియర్ పరంగా మీరు చేయగలిగేటివండి. అండ్ ఇది చూస్తామండి ఏంటంటే మీకు గ్రోత్, మీరు డబ్బులు ఎలా సంపాదిస్తారు, సో ఫైనాన్షియల్గా మీకు గ్రోత్ ఎలా ఉంటుంది, ఇది ప్రజెంట్ మీ కైండ్ ఆఫ్ క్యారియర్ అండి. అండ్ ఇప్పుడు మనం చూద్దాము మీకు ఫ్యూచర్లో ఎలా ఉంది. సో ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ మా వ్యూవర్స్లలో ఎవరైతే వృషభ రాశి వాళ్ళు ఉన్నారో, ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళకి, వాళ్ళ పార్ట్నర్ కానీ ఎవరైతే వృషభ రాశిలో ఉన్నారో వాళ్ళకి క్యారీర్ పరంగా గ్రోత్ ఎలా ఉంది, వాళ్ళకి ముందు వాళ్ళకి క్యారీర్లో గ్రోత్స్ ఎలా ఉన్నాయి. ఇందులో కొద్దిమంది లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు, యూఎస్ఏనో ఎక్కడో వేరే దగ్గర సెటిల్ అయి ఉన్నారు, లేదనంటే ఆ కంపెనీలకు ఆ స్టేట్స్ ఆ కంట్రీస్కి సంబంధించిన కంపెనీస్లో ఇండియాలో నుండి చేస్తున్నారు. సో ఆల్మోస్ట్ మనకి లాంగ్ డిస్టెన్స్ అనేది చూపిస్తుంది. సో అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా చాలా అండర్స్టాండింగ్తో ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది చేస్తున్నారు. అండ్ ఫ్యూచర్ వీళ్ళకి ఎలా ఉంది, వృషభ రాశిలో పుట్టిన వారికి ఫ్యూచర్లో జాబ్ క్యారీర్ గ్రోత్ ఎలా ఉంది. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ రీడింగ్. సో ఇప్పుడు చూద్దామండి మీ ఫ్యూచర్ కొంచెం కొద్దిగా కష్టపడాల్సి వస్తుంది. మళ్ళీ కింగ్ ఆఫ్ ఇదే వచ్చిందండి, అంటే స్టేబుల్గా ఉంటుంది, మీ జాబ్ స్టేబుల్గా ఉంటుంది, గ్రోత్ అనేది తక్కువ. ఇక్కడ కింగ్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. సో నేను చెప్తానండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్వార్డ్స్ ఇది కూడా వచ్చింది, 7 ఆఫ్ స్వార్డ్స్. మీకు ఫ్యూచర్లో కొంచెం గైడెన్స్ కూడా వచ్చింది. సో ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నెక్స్ట్ ఇక్కడ టవర్ కార్డు కూడా వచ్చింది, అంటే మేబీ మీరు ఈ జాబ్ నుంచి తప్పుకుంటారు, మీరు ప్రజెంట్ చేసే జాబ్ నుంచి తప్పుకుంటారు. తప్పకుండా ఫ్యూచర్లో మీకు ఫైనాన్షియల్గా చాలా మంచి గ్రోత్ ఉంది, మా బాటమ్ ఆఫ్ ద డెక్ అయితే మీ ఫ్యూచర్లో ప్రమోషన్స్, బోనసెస్, మీరు అనుకున్న డిజైర్డ్ జాబ్లోకి మీరు వెళ్తారు. ఇక్కడ ఈ జాబ్లోకి వెళ్ళే ముందర కొన్ని మీకు అబ్స్టాకిల్స్ ఉన్నాయండి, కొంచెం అబ్స్టాకిల్స్ చూపిస్తుంది. ఇక్కడ మీ జాబ్లో చేసే వాళ్ళ దగ్గర నుంచి మీకు గొడవలు అవ్వడము, మీకు గొడవలు అవ్వడము, మీ కొలీగ్స్తోనో, ఫ్రెండ్స్తోనో, మీ బాస్తోనో, ఎవరితోనో సమ్ గొడవలు అయితే జరుగుతున్నాయి. అలాగే మీరు గైడెన్స్ తీసుకుంటారు. సో గైడెన్స్ అనేది మీరు ఐదర్ మీ కొలీగ్స్ దగ్గర నుంచి కానీ, మీ పేరెంట్స్ దగ్గర నుంచి కానీ, లేకపోతే మీకంటే సీనియర్స్ ఎవరైతే ఉంటారో జాబ్లో వాళ్ళతో కానీ మీరు ఫ్యూచర్లో ఒక గైడెన్స్ అనేది తీసుకుంటారు. మీరు జాబ్లో మోసపోవడం అని అంటే మీకు ప్రమోషన్ ఇస్తామని ఇవ్వకపోవడం, మీకు హైక్స్ ఇస్తామని ఇవ్వకపోవడం, లేదంటే బోనసెస్ ఏదన్నా ఇవ్వాలంటే ఇవ్వకపోవడం, ఇవన్నీ కూడా మీకు కొన్ని చీటింగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ మీకు కింగ్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. మీ బాస్ చాలా ఇన్ కేస్ కాప్రికాన్ ఒకవేళ మీ బాస్ కాకపోతే వేరే బాస్ ఉంటే మాత్రం మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడతారు, జాబ్లో మీకు చాలా ఇబ్బంది పెడతారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీరు ప్రజెంట్ చేసే జాబ్లో మీకు సాటిస్ఫాక్షన్ లేదు, వర్క్ ఎక్కువ, సాలరీ తక్కువ, ఇలాగ ఉన్నాయండి సిచ్యువేషన్స్. అంటే మీకు చాలా స్ట్రెస్ ఎక్కువ ఉంది జాబ్లో, ప్రజెంట్ జాబ్లో చాలా స్ట్రెస్ ఉంది. మేబీ మీరు జాబ్ చేంజ్ చేయాలని మీరు ఆలోచిస్తుంటారు, కానీ స్టేబుల్గా ఉంటారండి. మీరు ఎక్కడైనా జాబ్లో కూర్చుంటే మాత్రం వెళ్ళరనమాట, చాలా స్టేబుల్గా ఉంటారు. సో ఫ్యూచర్లో మీరు మాత్రం జాబ్ చేంజ్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఇన్ కేస్ మీరు ఒకవేళ జాబ్లో కనుక చేంజ్ చేసినా, లేదంటే ఇప్పుడున్న ప్రజెంట్ జాబ్లో అయినా ఫ్యూచర్లో మీకు మంచి ప్రమోషన్స్ ఉన్నాయి, మీరు అనుకున్న గోల్ రీచ్ అవుతారు, మీరు అనుకున్న లైఫ్ ఉంటుంది, కలర్ఫుల్ ఉంటుంది లైఫ్ అన్ని. ఫ్యూచర్లో మాత్రం చాలా బాగుందండి వృషభ రాశి వారిలో పుట్టిన జాబ్ చేసే పర్సన్స్, మేల్ ఆర్ ఫీమేల్. మోస్ట్లీ ఇక్కడ ఎంఎన్సీ కంపెనీస్లో వర్క్ చేసే వాళ్ళే ఎక్కువ కనిపిస్తున్నారు నాకు, ఎందుకంటే ప్రాజెక్ట్ వర్క్స్ ఇవన్నీ కూడా మనకి ఇందులో కనిపిస్తున్నాయి కాబట్టి మోస్ట్లీ ఐటీ పీపుల్ ఉంటారండి. నెక్స్ట్ వచ్చేసి నేను బిజినెస్ వాళ్ళ గురించి చూస్తాను. సో మీరు క్లియర్ కదండి జాబ్ చేసే వాళ్ళది. ఇప్పుడు నేను బిజినెస్ చేసే వాళ్ళ గురించి మనం చూద్దాము. సో బిజినెస్ వర్క్ చేసి మానేయద్దండి, ఇది కూడా చూసుకోండి. ఇన్ కేస్ మీరు ఫ్యూచర్లో ఒకవేళ జాబే కాకుండా మీరు బిజినెస్ కూడా చేసే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో ఏ బిజినెస్లో మీకు కూడా ఇన్ కేస్ మీరు బిజినెస్లోకి కన్వర్ట్ అయిపోయి మీరు కనుక బిజినెస్ చేయాలనుకుంటే అప్పుడు మీ లైఫ్ ఎలా ఉంటుందో ఇది కూడా చెక్ చేసుకోండి. ఎందుకంటే బిజినెస్ కానీ మనం చెప్పలేం కదండి, ఫ్యూచర్లో మనకి ఏం జరుగుతుంది అనేది తెలియదు. కాబట్టి బిజినెస్ ఆర్ శాలరీ ఇవి రెండు కూడా మీరు చెక్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు బిజినెస్ చేసే వాళ్ళ గురించి తీద్దామండి. బిజినెస్లో లాసెస్, స్ట్రెస్, లేజీనెస్, అంటే మీరు ఎలాగో లేజీ పర్సన్, ఆల్రెడీ నేను ఇందాక కూడా చెప్పాను మీకు, కొంచెం లేజీ పర్సన్. సో పాసిబిలిటీస్,
నెక్స్ట్ వచ్చేసి ఫైటింగ్స్, గొడవలు, ఫ్లవరింగ్ వచ్చింది. సో నేను 6 కార్డ్స్ తీస్తానండి. నెక్స్ట్ పేషెన్స్. సో మీకు ఎలాగో పేషెన్స్ అయితే ఉంది ఇందులో పుట్టిన వాళ్ళకి, కాకపోతే ఇక్కడ మనకి సారో కార్డ్ వచ్చింది. సో సారో కార్డ్ అంటే దుఃఖం. దుఃఖం అంటే మీకు ఈ బిజినెస్లో కొంచెం అంత బాగాలేదని కనిపిస్తుంది. సో బిజినెస్ చేసే వాళ్ళకి లాస్ అవ్వడం కానీ, లేకపోతే మీకు బిజినెస్ కలిసి రాకపోవడం, లేకపోతే పార్ట్నర్తో ఇబ్బందులు, ఫైనాన్షియల్గా లాస్ అవ్వడము, ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయండి. సో మీకు చాలా స్ట్రెస్గా ఉంటుంది. మీకు జాబ్ మాత్రం బిజినెస్ స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. మీకు ఇంకోటి డిస్క్వాలిటీ ఏంటి అంటే లేజినెస్. కొంచెం లేజినెస్ అనేది కూడా మీకు ఉంటుందండి. మీరు చాలా లేజీ పీపుల్గా ఉంటారు. కొద్దిమంది అండి, అందరు ఉండరు, కొంచెం కొద్దిమందికి లేజినెస్ ఉంది. ఇంకోటి మీరు బిజినెస్ చేంజ్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, పాసిబిలిటీస్ ఉన్నాయి. మీరు వేరే బిజినెస్లోకి వెళ్ళాలని మీరు మార్గాల కోసం చూసే ఛాన్సెస్ ఉన్నాయి. ఐదర్ మీరు చూస్తున్నారు ప్రజెంట్, లేదంటే ఫ్యూచర్లో అయినా మీరు ప్రజెంట్ చేసే బిజినెస్ని చేంజ్ చేసేలాగా మీరు ఆలోచనలు మీ ఉంటాయి. అలాగే ఫైటింగ్. సో మీ బిజినెస్ గురించి చాలా మెంటల్గా స్ట్రెస్ అవుతున్నారు. మీరు చేసే బిజినెస్లో లాసెస్ రావడం వల్ల మీరు వేరే బిజినెస్ చేద్దామా, లేకపోతే ఇదే కంటిన్యూ చేద్దామా, లేకపోతే ఫైనాన్షియల్గా మీకు అప్పులు ఉండడం కానీ, డెట్స్ ఉండడం కానీ, వేరే వాళ్ళ దగ్గర నుంచి మీకు ఏమంటారంటే ఫోర్స్ ఉంటుంది కదా, లైక్ వాళ్ళు కట్టాలి, డబ్బులు కట్టాలి, మీరు ఇవ్వాలి, ఇంట్రెస్ట్ పే చేయాలి, ఇవన్నీ కూడా చాలా ఫైనాన్షియల్ లాసెస్ అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ పేషెన్స్. ఎన్నున్నా కూడా మీకు గాడ్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే పేషెన్స్ అండి. కొద్దిగా మీరు చాలా పేషెన్స్గా ఉంటారు. ఎన్ని వచ్చినా కూడా చాలా స్టేబుల్గా పేషెన్స్గా ఉంటారు, ఉండాలి కూడా అండి. ఇన్ కేస్ పేషెన్స్గా లేకుండా మీరు స్ట్రెస్ తీసుకుంటుంటే కనుక మీరు పేషెన్స్గా ఉండడం మంచిదండి. ఎందుకంటే ఇంతకంటే మనం వేరే ఏం చేయలేము. అయితే ఇక్కడ ఇంకొక కార్డ్ వచ్చిందండి, ఇది ఫ్లవరింగ్ కార్డ్. సో ఫ్లవరింగ్ అంటే ఫ్యూచర్లో ఇన్ కేస్ మీరు జాబ్ చేంజ్ చేసినా, లేదంటే ఇదే బిజినెస్లో కొంచెం కష్టపడి ముందుకు తీసుకెళ్ళినా కూడా ఫ్యూచర్లో మాత్రం ఖచ్చితంగా మీకు రిజల్ట్ వస్తుందండి, పాజిటివ్గా అవుతుంది. ప్రతి దాంట్లో కూడా మీకు మంచి ప్రాఫిట్స్, మీరు పెట్టిన పెట్టుబడులకు ప్రాఫిట్స్ రావడం కానీ, వేరే ఇంకా ఏ విధంగానైనా కూడా మీకు చాలా బాగుందండి. ఫ్యూచర్లో మాత్రం బాగుంది. ఓవరాల్గా నాకు అర్థమైంది ఏంటి దీంట్లో అంటే, దీంట్లో ఇంకా నేను వేరే బిజినెస్ గురించి ఫ్యూచర్ చూడక్కర్లేదండి. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ వచ్చింది. మీరు ఇన్ కేస్ బిజినెస్ కానీ చేంజ్ చేసినా, లేకపోతే సేమ్ బిజినెస్ కంటిన్యూ చేసి కొద్ది కష్టపడి మీరు నిలదొక్కుని కనుక కంటిన్యూ చేస్తే ఫ్యూచర్లో మాత్రం బాగానే ఉంది బిజినెస్ అని చూపిస్తుంది. ఇక్కడ సారో కార్డ్. ప్రస్తుతం అయితే మీరు బిజినెస్లో కొంచెం ఇబ్బందులు పడుతున్నారు, బాధపడుతున్నారండి. ఎందుకంటే మేబీ మీరు అప్పులు కానీ, బిజినెస్ వల్ల మీరు అప్పులు చేయడం కానీ, సంథింగ్ ఏదో మొత్తానికైతే లాసెస్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ. ఇది ఓవరాల్గా అయితే ఇది బిజినెస్ వాళ్ళదండి. ఇంకెందుకంటే మనం బిజినెస్ వాళ్ళ గురించి మనం ఎక్కువ చూడక్కర్లేదు. కాకపోతే మీరు ఇందులో నాకు ఓవరాల్గా నాకు అర్థమైంది ఏంటి అని అంటే, వృషభ రాశిలో పుట్టిన వాళ్ళది ఫైనాన్షియల్ స్టేటస్ అనేది చాలా నార్మల్గా ఉందండి. మరీ హైక్గా లేదు, మీకు మరీ పెద్దగా చాలా ఫైనాన్షియల్ స్టేటస్ ఎక్కువగా నాకైతే 50% వాళ్ళకి లేదనే అనిపిస్తుంది. రిమైనింగ్ 50% మేబీ కొంచెం జాబ్ చేసేవాళ్ళు కానీ, బిజినెస్ చేసేవాళ్ళు కొంచెం పైన ఉండొచ్చు. వాళ్ళు కొద్దిగా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవడం కానీ, లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళు చేయడం కానీ, ఇవి కొద్దిగా బాగానే ఉన్నాయి. 50% ఛాన్సెస్ అయితే నాకు ఆల్మోస్ట్ కొద్దిగా తక్కువనే కనిపిస్తుందండి. ఫైనాన్షియల్ స్టేటస్ మీది కొంచెం తక్కువగానే కనిపిస్తుంది. సో ఇదండి వృషభ రాశి వారికి సంబంధించిన ఫైనాన్షియల్ స్టేటస్. బిజినెస్ చేసే వాళ్ళకి కొంచెం లాసెస్ ఉన్నాయి, ఫ్యూచర్లో బాగానే ఉంటుంది. అండ్ ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళది మాత్రం పర్వాలేదండి, ఇప్పుడు నడుస్తుంది బాగానే. ఫ్యూచర్లో మాత్రం మీరు అనుకున్న గోల్ రీచ్ అవుతారు. మీరు ఎంత కష్టపడినా కూడా అండి, వృషభ రాశిలో పుట్టిన వాళ్ళు ఎంత కష్టపడినా కూడా గ్రోత్ అనేది మాత్రం కొంచెం తక్కువగానే కనిపిస్తుంది. సో ఇదండి రీడింగ్. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఏమన్నా డీటెయిల్స్ కావాలన్నా కూడా మీరు మెసేజ్ చేయండి. అండ్ నా పర్సనల్ రీడింగ్ తీసుకోండి. మీరు ఫుల్ రీడింగ్ తీసుకుంటే కనుక నేను కంప్లీట్ మీ హోరోస్కోప్ ప్రకారంగా ఇయర్లీ హోరోస్కోప్ కూడా నేను మీకు చెప్పగలుగుతానండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. థ్యాంక్ యూ సో మచ్.